ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఆదికాండము 32వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాము. నేను నీకు తోడయుండి నిశ్చయముగా మేలు చేయదును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు చేసిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయడం మంచి విధానం. దేవుడు మనకు ఏ వాగ్దానం చేశాడో ఖచ్చితంగా మనం ఆయనకు గుర్తు చేయాలి. ఆయన నమ్మదగిన దేవుడు. అంతేకాదు, మాట ఇచ్చి తప్పేవాడు కూడా కాదు. ఇంకా దాన్ని నెరవేర్చకుండా దాని మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు. అయితే తన ప్రజలు తన వాగ్దానాలు జ్ఞాపకం చేయడాన్ని దేవుడు ఇష్టపడతాడు. మనం జ్ఞాపకం చేసినప్పుడు తన వాగ్దానాన్ని దేవుడు తన మనసులో తలుచుకుంటాడు. ఇలా చేయాలని దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడంటే తన ప్రజల యొక్క జ్ఞాపకాలను తాజాగా ఉంచాలని, ఇంకా తన ప్రజల విశ్వాసాన్ని ఉజ్జీవింపజేయాలని, మన నిరీక్షణకు నవనూతనంగా చేయబడాలనేదే ఆయన ఉద్దేశం. దేవుని వాక్యం ఇవ్వబడింది ఆయన కోసం కాదు, అది మన కోసం అని గుర్తించాలి. దేవుని ఉద్దేశాలు మారవు. తన ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం దేవుడు దానికి కట్టుబడి ఉంటాడు. దేవుని వాగ్దానాలను బట్టి నీవు ఇలా చెయ్యాలి, దానికి కట్టుబడి నీవు ఉండాలని మనం చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు తన వాగ్దానాలు ఇచ్చింది మనల్ని బలపరచడానికే, ఆదరించడానికే. కాబట్టి ఆయనతో మీరు మాట ఇచ్చారని జ్ఞాపకం చేస్తే చాలు. నేను నిశ్చయంగా నీకు మేలు చేస్తాననే దేవుని మాట కృపావాక్యములన్నిటి సారాంశం. నిశ్చయముగా అనే మాట ప్రత్యేకమైనది. ఇంకా ఆయన ఖచ్చితంగా మనకు మేలు చేస్తాడు. నిజమైన మేలు చేస్తాడు, శాశ్వతమైన మేలు చేస్తాడు, అన్ని విధాలైన మేలులు చేస్తాడు. ఆయన మనల్ని మంచిగా మారుస్తాడు. అన్ని మేలుల కంటే ఉత్తమమైన మేలు దేవుడు మనల్ని ఈ లోకంలో పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చూడడం. ఇది ఎంత గొప్ప మేలు! మన ప్రభువుతోనూ సకల పరిశుద్ధులతోనూ కలిసి జీవించటానికి త్వరలోనే ప్రభువారు మనల్ని తీసుకువెళ్తానికి వస్తారు. ఇది అన్నిటికంటే అద్భుతమైన మేలు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి, మీరు మాకు చేయు మేలులను గురించి మేము తలంచుకోవడానికి, లేఖనాల ద్వారా చూడడానికి, బలపరచబడడానికి మీరు ఇచ్చిన ఈ సమయమును బట్టి మీకు వందనాలు. నాతో పాటు ఏకీభవిస్తున్న ఈ పిల్లలను, మీ లోకంలోని బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ, చిన్న బిడ్డల యొక్క చదువుల్లో, యవనస్తుల యొక్క ఉద్యోగ ప్రయత్నాల్లో, ఉద్యోగాల్లో ఆశీర్వాదం, అలాగనే ప్రతివారు చేసుకుంటున్న చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించమని ప్రియుడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. వివాహాలు కాని వారికి అవ్వటానికి, అలాగనే ప్రియుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయిన వారికి గర్భఫలాలు ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లల యొక్క ప్రతి అవసరతలు, సమస్యలు, బలహీనతలు మీరే విడుదల దయచేసి మీ పిల్లలు అన్ని విషయాల్లో మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.